Hello students, welcome back to the session. So already word problems discuss చేస్తున్నాం కదా మెయిన్స్ లెవెల్ సిరీస్ లో దిస్ ఇస్ ద 9th సెషన్ రైట్. ఫస్ట్ 7 సెషన్స్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ మాట్లాడుకుందాం మెయిన్స్ లెవెల్. 8th సెషన్ వచ్చేసి లాస్ట్ టాపిక్ ఏం మాట్లాడాం, ఇంట్రెస్ట్ కి సంబంధించి క్వశ్చన్స్ మాట్లాడాం, ఒక 15 క్వశ్చన్స్. నౌ టుడే పార్ట్నర్షిప్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ 2 సెషన్స్ వచ్చేసి ఒకటి మెన్సురేషన్, ఒకటి ప్రాబబిలిటీ రైట్. నెక్స్ట్ 2 సెషన్స్ మెన్సురేషన్, ప్రాబబిలిటీ 2 సెషన్స్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పార్ట్నర్షిప్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ మాట్లాడుకుందాం రైట్. ఎస్ ఎస్. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, అలాగే పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్లో. యూ జస్ట్ చెక్అవుట్ ద పీడిఎఫ్స్ దేర్ రైట్. ఓకే, ఫ్రీ మెటీరియల్ సెక్షన్లోనే అవైలబుల్గా ఉంటాయండి, ఒకసారి యాప్కి వెళ్ళి చెక్ చేయండి రైట్. వెరీ గుడ్ వెరీ గుడ్. హెర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయండి. చూద్దాం ఏం చెప్తున్నారు. Amit and Amar enter into a partnership with investments rupees. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, అమిత్ అండ్ అమర్. అండ్ ఆఫ్టర్ 6 months Amit added 700, Amar withdraw 600 from the investment. If at the end of the 1 year their profits are in the ratio. Very simple format. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, అమిత్ అండ్ అమర్. అమిత్ అమర్. వెరీ గుడ్. ప్రాఫిట్స్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. వెరీ గుడ్. ఫస్ట్ ఇన్వెస్టెడ్ ఫర్ ఎక్స్ రూపీస్ అండ్ 1800 రూపీస్. ఆఫ్టర్ 6 months అమిత్ యాడెడ్ అంటే ఎక్స్ రూపీస్ 6 months ఇన్వెస్ట్ చేసి తర్వాత ఈ ఎక్స్ రూపీస్కి ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాడట. ఎంత యాడ్ చేస్తున్నాడు, 750. వెరీ గుడ్. అమర్ విత్ డ్రా ఆల్రెడీ 6 months for 6 months. నెక్స్ట్ అమర్ విత్ డ్రా అంటే 1200 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు ఫర్ నెక్స్ట్ 6 months. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year అని చెప్తున్నారు కాబట్టి ఇంటూ 6. అన్నిట్లోనే 6లు ఉన్నాయి, రాసే క్యాన్సిల్ చేసాం. 6 months అన్నప్పుడు ప్రతిసారి ఈసారి నుంచి రాయమాకండి, డైరెక్ట్గా 6 రాసి క్యాన్సిల్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు రాసి క్యాన్సిల్ చేయమాకండి, డైరెక్ట్ వదిలేయండి అసలు 6 months డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు రైట్. ఎస్, ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 2x ప్లస్ 750. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 1800 ప్లస్ 1200 విచ్ ఈజ్ 3000. Their profits are in the ratio. This is the ratio itself. 4:5. Investment into time period is a profits ratio, right? 5 parts 30 అంటే 6 times మల్టిప్లై చేయడం అంటే 2x ప్లస్ 750. ఇక్కడ నాకేదో తేడా ఉంది. అమర్ అండ్ అమిత్ అంటే 5:4 రేషియో. అమర్ టు అమిత్, అమర్ 4 parts అంటే 475 times 750 కరెక్ట్. ఇంకో 750 కనుక యాడ్ చేస్తే 3750. వెరీ గుడ్. 750 2x వాల్యూ 3000, x is equal to 1500. ఫైండ్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అమిత్. అమిత్ అంటే ఫస్ట్ పర్సన్, ఇన్వెస్ట్ చేసింది ఎక్స్ రూపీస్ రైట్. ఇన్వెస్ట్ చేసింది ఎక్స్ రూపీస్. ఎక్స్ వాల్యూ ఈజ్ 1500. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డన్. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై పి అండ్ క్యూ ఈజ్. వాళ్ళిద్దరు సమ్ చెప్తున్నారు, అలాగే సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై క్యూ అండ్ ఆర్ ఈజ్, వీళ్ళిద్దరు సమ్ చెప్తున్నారు. వెరీ గుడ్. పి అండ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో. సూపర్. PQR టైమ్ పీరియడ్స్. వెరీ గుడ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో చూద్దాం. రైట్, రేషియో గురించి మాట్లాడుతున్నారు. P+Q is equal to ఓకే 55,000. అలాగే Q+R is given as 60,000 అని చెప్తున్నారు. Q and R invested rupees 60,000. Very good. P and R investments are in the ratio. రైట్, ఈ రేషియో నుంచి నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఈ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, R+Q -Q -P అంటే R - P వస్తుంది. రైట్, 60,000 - 55,000 దిస్ ఈజ్ 5,000. ఓకే, ఈ వాల్యూ ఓకేనా? సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేశాను. అప్పుడు నాకేం జరిగింది, రెండు ఉన్న కామన్గా ఉన్న రెండు క్యూలో ఎగిరిపోయి R - Q అయిపోయింది. R - Q ఈజ్ 5,000. వెరీ గుడ్. ఇప్పుడు PQR ఎంతెంత ఇన్వెస్ట్ చేశారో తెలిసిపోతుంది అనుకుంటా. కరెక్ట్? ఎస్. P investment 5 parts. P investment 5 parts, which means 25,000. Which means 25,000. Very good. అలాగే R invested 6 parts. 6 5 times 30,000. P+Q వచ్చేసి 55 అంటే 30,000. ఆల్రెడీ 25 అక్కడ అయిపోయింది కాబట్టి P+Q ఈ రెండు అమౌంట్స్ని సమ్ చేస్తే 55,000 రావాలి. అలాగే ఈ రెండింటిని సమ్ చేస్తే 60,000 రావాలి. రెండు సాటిస్ఫై అయినాయి. రైట్, వెరీ గుడ్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ద PQR పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నారు. Time periods are in the ratio. This is investments 2:3:4. ఈ వాల్యూస్ సాల్వ్ చేస్తే నాకు కావాల్సిన రిసీవ్డ్ ప్రాఫిట్స్ రేషియో వచ్చేస్తుంది. రైట్, 000 గెటింగ్ క్యాన్సిల్డ్. 5 క్యాన్సిల్ చేస్తే 5 times, 5 6 times. వెరీ గుడ్. అలాగే 2 క్యాన్సిల్ చేద్దాం. 2 3 times. 5:9:12. 5 ones are 5. 3 times 9. 4 times 12. My required ratio is 5:9:12. Second option is my final answer for this question. Very good. Next question. ABC together invested in a business. B invested 20% more than A, while C invested 24,000 less than B. Very good. After 1 year, B invested a profit share of 15% simple interest and received a total interest of. Find the total profit. Very good. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ABC ముగ్గురు కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారట? ABC ముగ్గురు కలిసి ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ 180,000 అంటే 1,80,000. వెరీ గుడ్. B invested 20% more than that of A. A to B investments are in the ratio. B invested 20% more. అంటే ఏ గనక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అంటే B 120 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, which is in the ratio 5:6. Very good. Or else 20% అంటే 1/5. 5 parts A అయితే దాని మీద 1 ఎక్స్ట్రా చేసి B ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 5:6. వెరీ గుడ్. వైల్ C ఇన్వెస్టెడ్ 24,000 less than B అంటే C ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ పార్ట్స్ అనుకుంటే 6 parts minus 24,000. వెరీ గుడ్. ఇప్పుడు ABC ముగ్గురు కలిసి ఇన్వెస్ట్ చేసిన నెంబర్ ఆఫ్ పార్ట్స్ 6 + 6 12 17 పార్ట్స్.
17 parts value is ఈ 24 అటువైపు వెళ్తే 204 అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 17 one time 12 times each part is at 12,000. Very good. ఓకే, తర్వాత అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ 5 parts 12 5 times 60,000. B investment 6 parts 6 times 6 12 times 72. C invested దీనికంటే 24 తక్కువ అంటే 48,000. Very good. After 1 year, B invested his profit in. Very good. And for SI, find the total profit of the business. ఇక్కడ profits are in the ratio. Investment time period గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి 12 5 times, 12 6 times, 12 4 times. He got a 6 parts value. Very good. Out of the total profit, B is getting 6 parts. Total profit ఎంతో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 15% 3 years సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంతో చెప్తున్నారు. 15% 3 years సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 45% వాల్యూ. 45% ఈజ్ గివెన్ యాజ్ 345.60. అలా అయితే తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 100%. బి ఇన్వెస్టెడ్ విచ్ ఈజ్ 6 parts. బి ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్రాఫిట్ లో నుంచి తీసుకొని వెళ్ళి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ప్రాఫిట్ 6 parts రేషియో విచ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ 100%. రైట్ 45ని క్యాన్సిల్ చేద్దాం. డైరెక్ట్గా 45 కరెక్ట్ 7 times 44 7 times 280 plus 35 315 360 మాట్లాడుతున్నారు రైట్. 8 times 78000. కరెక్ట్ 78000. తో క్యాన్సిల్ చేస్తే 45 7 times వాల్యూ ఎంత 7 5 times 35 28 31. వెరీ గుడ్. రిమైనింగ్ 35 356 356. Three not six అంటే 6 times. వెరీ గుడ్. 6 times కనుక మల్టిప్లై చేస్తే డబల్ చేసి ట్రిపుల్ 270. రిమైనింగ్ వాల్యూ 36 360 అంటే 768. 76800. 76800 is the profit. ఇది ఎన్ని పార్ట్స్ 6 parts వాల్యూ 76800. ఓకే, నాకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ 15 parts. 15 parts వుడ్ బి రైట్. 6 క్యాన్సిల్ చేస్తే 6 1 time 6. నెక్స్ట్ 16 6 2 times 12 48 6 8 times 128 into 15 15 into 12 which is 18. 15 8 times 120 192 000 192
000. This is my final answer. First option is the correct answer for this question. Right? 45 ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయగలగాలి. రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A and B started a business with investments in the ratio. C and D another business with investments in the ratio. Total investment made by A and B. Okay. Invested their investments in the same business and made a profit of what would be the. మొత్తం అందరూ కలిసి ఒకే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తేట. ఒకళ్ళు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు, ఇంకొకళ్ళు ఇంకో బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. ఒకవేళ అందరూ కలిసి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుంటే ఇంత ప్రాఫిట్ వచ్చేది. మధ్యలో ఇంకో కండిషన్ మాట్లాడారు. రైట్? ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద రేషియో 2:1. ఓకే, వెరీ గుడ్. అలాగే C:D వీళ్ళిద్దరూ కూడా 2:1 రేషియోలోనే ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే ఇది వేరే బిజినెస్, ఇది వేరే బిజినెస్. ఆర్ఎల్స్ వాళ్ళిద్దరి మధ్య సింగిల్ రిలేషన్ లేదు కాబట్టి ఈ రేషియోని సమ్ P సమ్ Q ఇలా మాట్లాడాలి. రైట్? టోటల్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై A అండ్ B విచ్ ఈజ్ 3 parts, 3A అనుకుందాం. రైట్? టుగెదర్ వాజ్ 25% లెస్ దాన్ C అండ్ D టుగెదర్. C అండ్ D టుగెదర్ కూడా 3 parts, 3B. Investment made by A and B together 3A is 25% less అంటే 75%, which means 3/4 of 3B. Very good. 3 getting cancelled. ఇటువైపు ఉన్న Bని అటువైపు తీసుకుని వెళ్తే A to B is in the ratio 3:4. అంటే ఏ ప్లేస్లో 3, B ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్ రేషియో వచ్చేస్తుంది చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ABCD ఈజ్ ఈక్వల్ టు జాయినింగ్ ఆఫ్ 2 రేషియోస్కి మధ్యలో ఒక కండిషన్ ఇచ్చాడు అంతే. ఏ ప్లేస్లో 3, ఈ 2 పార్ట్స్ ఏ వేరియబుల్స్. 2 3 times 6:3. ఇది వచ్చేసి B 2 4 times 8:6:3:8:4. Very good. Total number of parts 21 parts. Total profit is 105. Total parts 21 parts. Total 105,000. Very good. What is the A's profit? A's profit is 6 parts. 21 exactly 5 times 6 5 times 30 పక్కన 00. 3,000 is the profit received by A. Fourth option is my final answer for this question. Right? Very good. Next question. Yes. కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ప్లీజ్. రైట్? ఎస్, మంచి కంటెంట్ మాట్లాడుతున్నాను, కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక తెలుగులో కంటెంట్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఓకే, సో మంచి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను, ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఎస్. Karthi and Kirti invested 3,000 each in business, and after 6 months Kirti withdraw 360, and after 4 more months Kirti oh, either persons. Very good. At the end of 24 months business jariginta. Very good. The total profit is, if Kriti invested his investments in one of the scheme which offers simple interest, then find the interest received after. First of all, అక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెక్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో పెడదాం. ఓకే, కార్తీ అండ్ కీర్తి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు 3,000 ఇన్వెస్ట్ చేశారు. 3,000 ఇద్దరు 3,000 ఈచ్. ఆఫ్టర్ 6 months కీర్తి విత్డ్రా. ఆఫ్టర్ 6 months కీర్తి విత్డ్రా 360. 400 సబ్స్ట్రాక్ట్ చేశారు అనుకుందాం.
అంటే 2640 2640 ఓ 360 కదా సబ్స్ట్రాక్ట్ చేసింది 400 రైట్ 2600 ప్లస్ 40 వెరీ గుడ్ అండ్ ఆఫ్టర్ 4 more months కీర్తిని యాడెడ్ 320 ఎందుకు తీశారు ఎందుకు పెడుతున్నారు మళ్ళీ 360 తీసేసి 320 ఏదో అవసరం వచ్చి ఉంటుంది రైట్ 29260 ఈ ఇన్వెస్ట్మెంట్కి ఇంత యాడ్ అవ్వాలి 2640కి 320 యాడ్ చేస్తే 2960 రైట్ టోటల్ 24 months జరిగింది ఇక్కడికి ఆల్రెడీ 6+4 10 months అయిపోయింది ఇంకా రిమైనింగ్ 14 months అన్నిట్లో సింగిల్ జీరో మాత్రమే ఉంది సింగిల్ జీరో క్యాన్సిల్ చేసేసారు వెరీ గుడ్ అన్నిట్లోనూ 2 క్యాన్సిల్ చేస్తే 2 12 times 2 3 times 2 2 times 2 7 times ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయా 4 ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేస్తే దీనిలో 4 ఉందా 96లో 4 ఉంది 64లో 4 ఉంది వెరీ గుడ్ 4 వచ్చేసి 4 3 times 12 కదా 4 3 times 12 475 times very good 4 times 4 6 times 24 4 6 times 24 66 very good 4 cancel చేస్తే 7 times 4 times very good ఇప్పుడు now the ratio is 300 3 times 900 ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా 74 3 టేబుల్ లేదు ఇక్కడ వెరీ గుడ్ మొత్తం ఆన్సర్ మొత్తం మాట్లాడిన తర్వాత 75 3 times 215 66 double which is 132 74 7 times 7 4 times 28 7 7 times 49 51 మూడింటిని యాడ్ చేస్తే 200 300 800 830 830 plus 30 860 864 864 865 wait 200 100 300 800 15 30 which is 47 57 57 65 865 865 or 75 875 800 15 30 45 49 50 51 right so now the ratio is 25 cancel cheste 25 36 times 25 35 times right very good $75 3 times 225 kada sorry 225 35 36 is to 35 very good right నాకు చెప్పింది తర్వాత ఏం చెప్తున్నారు టోటల్ ప్రాఫిట్ ఈజ్ which is 71 parts 71 parts 71 parts is given as 14200 Kirti ante second person 35 parts which is 70,000 7,000 or 70,000 70 పక్కన 00 7,000 డబల్ చేసి పక్కన 00 వెరీ గుడ్ 7,000 షీ ఇన్వెస్టెడ్ 14% 10 years ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంతో అడుగుతున్నారు 140% సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 140% ఆఫ్ 7,000 14 7 times which is
98 9,800. Third option is my final answer for this question. Correct? Done? Very good. Next question. ABC started a business. After 8 months, both A and C withdraw their investments if at the end of the year. Very good. Total A, B, C ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. A invested X rupees. B invested X plus 2,000 rupees. C invested 4X rupees. After 8 months, A and C అంటే 8, 8, 12. 8, 8, 12 అంటే ఇక్కడ వచ్చేసి 4 2 times, 4 3 times, 4 2 times. వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి 2x పార్ట్స్, 3x ప్లస్ 6,000 పార్ట్స్. ఇవన్నీ రేషియో కాబట్టి ఇవన్నీ పార్ట్స్లో మాట్లాడాలి. ఇజ్ ఈక్వల్ టు 8x parts, right? So this total is 8 plus 2, 13x plus 6,000. 13x plus 6,000 into P is equal to 39x plus 18,000. ఈ P ప్లేస్లో కనుక 3 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 13 3 times 39, 6 3 times 18. ఇప్పుడు ఈ P ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ ఇప్పుడు Bకి వచ్చిన షేర్, బీస్ షేర్ ఈజ్ లోపల 3తో లోపలికి మల్టిప్లై చేసాం కదా, దీన్ని మాత్రమే 3తో మల్టిప్లై చేసి దీన్ని రాసేద్దాం. 9 times that of x plus 2,000. 9 times that of x plus 2,000. Third option is my final answer for this question. ఈ P ప్లేస్లో ఇక్కడ ఈ వాల్యూ అంటే ఇదే కదా, అందుకని చెప్పేసి దాన్ని డైరెక్ట్గా P ప్లేస్లో ఇక్కడ ఇంటూ P రాసుకొని ఈ హోల్కి ఇంటూ P రాసి Pని P వాల్యూ 3 into 3ని మల్టిప్లై చేశా ఆప్షన్ ప్రకారం. రైట్? థర్డ్ ఆప్షన్ is my final answer for this question. Very good. Next question. XYZ started a business with investments. 6 months later, X increased his investment by Y and Z decreased their investments by 25%, such that end of the first year the ratio is, if the total profit at the end of the 2 years was, very good, 1 year ki profit ratio ఇచ్చారు, 2 years ki మాట్లాడుతున్నారు. 1 year profit ratio is not equal to 2 years profit ratio. ఫస్ట్ పాయింట్. ఓకే, 1 year తర్వాత అసలు ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి దాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, ఎస్, ఎక్స్ వై జెడ్ ఫస్ట్ 1 yearది సాల్వ్ చేద్దాం. ఓకే, తర్వాత 2 years గురించి మాట్లాడుకోవచ్చు. 800, 1200, 1500. 8, 12, 15 మాత్రమే రాయండి, సరిపోతుంది. 00 క్యాన్సిల్ చేసేసి. వెరీ గుడ్. ఆఫ్టర్ 6 months later, X increased, Y and Z decreased 25, such that first year, ఇందాక మాట్లాడుకున్నాం 6 months అని వస్తే కనుక 6 రాసి క్యాన్సిల్ చేయనవసరంలా. ఓకే, సో డైరెక్ట్ వాల్యూ X ప్లస్ ఇంక్రీజ్డ్ బై P పర్సెంటేజ్. 8 మీద P పర్సెంటేజ్. రైట్? ఓకే, అంటే ఇనీషియల్గా ఉన్న 8 ప్లస్ 0.08 లేకపోతే 800ని అలాగే వదిలేస్తే పక్కన ఉన్న 100స్ని తీసుకుంటే 8P వచ్చేస్తుంది. దీన్ని ఇలాగే వదిలేయండి. ప్లస్ 800 ప్లస్ 8P. రైట్? క్యాపిటల్ P.
వెరీ గుడ్. Y and Z decreased their investments by 25%, 1/4 అంటే 900. 40% 15 4 times, ఇక్కడ కూడా 900. వెరీ గుడ్. 15 4 times 60, 600 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1500లో 900. వెరీ గుడ్. Profits are in the ratio 6:7:8. 6:7:8. వెరీ గుడ్. ఇప్పుడు 7 parts 21, 8 parts 24 అంటే 1 part 7 parts 21 300 2100 కదా. 1 part 300, 6 parts 1600 plus 8p is equal to 1800. Correct. 6 parts 1800. 8p is equal to 200, p value 25. P decreased his investment by 25%. Increased his investment, right? ఇప్పుడు 2 years కి మాట్లాడుకుందాం. 2 years కి మాట్లాడదాం, రైట్? వెరీ గుడ్. X, Y, Z. X invested 800 rupees. ఓకే. సో 8, 12, 15 ఇక్కడ రాసి చూద్దాం. 8 for 6 months, 12 for 6 months, 15 for 6 months, తర్వాత 25 1/4 ఇంకా ఇంక్రీజ్ చేశారు అంటే 10 for next 18 months. ఇప్పుడు టోటల్ 24 months కదా. 2 years అంటే టోటల్ 24 months బిజినెస్ జరగాలి. ప్లస్ 9 into 18 ప్లస్ 9 into 18. వెరీ గుడ్. 6 క్యాన్సిల్ చేస్తే 6 6 6 6 3 times 18, 6 3 times 18, 6 3 times 18. ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చా? ఎటువైపు టూల్ లేవు, ఏమీ క్యాన్సిల్ చేయడానికి లేదు. 3 ఎటువైపు లేదు, రైట్? 38 parts. 27 plus 12 39 parts. 27 plus 15 40. 39 కి ఇంకో 3 ఎక్స్ట్రా, 42 parts. కరెక్ట్. 42 parts. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 30, 60, 100, 100 plus 19, 100 plus 19, 119 parts is given as a 11900. Super. Then find the profit share of Y. Y's share is a 39 parts. 39 parts value is a 39 పక్కన 00, 3900. Right? Fourth option is my final answer for this question. Very good. Next question. A started a business with rupees P. After 10 months, B joined with rupees. After another 2 more months, C joined with. Now the profit share of B and C become equal to 2 years. Equal after 2 years. Okay. Very good. Profit share of A is 28 4/7 the profit share of B. Find the sum of 3/8 of more investment made by A and investment made by C. Very good. Very good. So first of all, A started the business. A started the business with rupees P. B joined with him after 10 months with rupees P plus 6,000. Very good. After 2 more months, C joined. Now the profit is equal after 2 years అని మాట్లాడుతున్నారు. 2 years అంటే టోటల్ 24 months. ఈ పర్సన్ ఏమో ఇంత ఆఫ్టర్ 2 more months. 10 months తర్వాత ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ 14 months ఉంటారు. 2 more months అంటే 16 months అయిపోయినాయి కాబట్టి 12 months అయిపోయినాయి కాబట్టి ఇంకా 12 months మీకు బ్యాలెన్స్ ఉంటుంది. వెరీ గుడ్. సి జాయిన్డ్ విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్. ఎంతతో జాయిన్ అయ్యారో తెలియదు. విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్ సి జాయిన్డ్. 12 months అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 12 months.
వెరీ గుడ్. P's share is 2/4 times that of A's share is మాట్లాడుతున్నారు ప్రాఫిట్ షేర్ ఆఫ్ Bకి, అంటే P into 24 is A's share to that of P plus 6,000 into 14. This value is 2/7. Fraction is 2/7. Correct? Very good. Okay, 7 parts అయితే దానిలో 2 parts. 7 2 times 2 times 4 4 6 times 24. 6p is equal to p plus అంటే 5p 6,000 5p 6,000 p value 1200. దీని మీద 3/8 మూర్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఇన్వెస్ట్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చేమో. సిస్ ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? వెరీ గుడ్. సి ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది? అవి రెండు ఈక్వల్ అయిపోయినాయిట. పి వాల్యూ 1200 ప్లస్ 1600. ఓకే, బి అండ్ సి ఈక్వల్ అయిపోయినాయి. బి ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి పి ఇన్వెస్టెడ్, రైట్? 1200 plus 7200 into 14 is equal to C into 12. Investment into 12. 12 6 times, 14 6 times. C value వచ్చేసి, right? 14 6 times 8400. Very good. C's investment is 8400. Then అడుగుతుంది find the required sum is 1200 plus దీని మీద 3/8 extra, which means 1/8 అంటే 150, 3/8 అంటే 450 plus 8400. Very good. 84 plus 12 96. 96 plus 400. 10050. 10050. Second option is my final answer for this question. Very good. Next question. The investment ratio of ABC is 3 months post, and after 3 months initial investment A and B withdraw 10% and 50% of post the initial investment. Very good. While C adds, very good. Then at the end of 9 months A added and C removed. Very good. Find the profit received approximately what percentage of. Okay, total 3 persons unnaru, A, B and C. A invested 10 parts, B invested 14 parts, C invested 9 parts. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 3 months పోస్ట్ అంటే 3 months తర్వాత. ఓకే, ఏ అనే పర్సన్, అలాగే సి, బి విత్డ్రా. ఏ విత్డ్రా 10% అంటే 9 రిమైనింగ్. 10లో 10% అంటే 1. ఆ 1ని రిమూవ్ చేస్తే 10 minus 1 9. అండ్ బి విత్డ్రా 50% అంటే 14లో 50% 7 తీసేస్తే 7 రిమైనింగ్. వైల్ సి యాడ్స్, వెరీ గుడ్, 2/9 అంటే ఇప్పుడు 11 parts. 2/9 into 9 which is 2. 9 మీద 2 extra అంటే 11. Very good. If at the end of 9 months A added, అంటే end of 9 months అంటే already 3 months అయిపోయింది, remaining 6 months. A added 1/9, already 9 parts. 1/9 అంటే 1, 10 parts. And C removed, very good, 1/11 అంటే 11లో 1 రిమూవ్ చేసేసి 10 అయిపోయింది. Of there, find the profit at the end of the year. At the end of the year అంటే ఇక్కడ టోటల్ 9 months ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 months
ఈ పర్సన్కి 3 months. 3లు క్యాన్సిల్ చేద్దాం. 3 3 3 3 2 times 3 3 3 times 3 2 times 3 10 plus 18 plus 10 38 14 plus 21 correct 35 9 plus 22 19 plus 22 20 plus 21 41 very good is approximately remaining profit B's received profit is approximately what percentage of remaining profit మాట్లాడమంటున్నారు required percentage is B's profit is 35 remaining profit ante A and C together parts which is 79 very good into 100 దీన్ని అప్రాక్సిమేట్లీ 80 అనుకుంటే 8 4 times 32 అంటే 40% కంటే ఎక్కువ ఉండాలి 8 5 times 40 8 4 times 32 8 5 times 40 అంటే 40కి 50కి మధ్యలో ఉండాలి రైట్ 45% అంటే రైట్ 8లో హాఫ్ 4 32 plus 4 36 అప్రాక్సిమేట్లీ 45% దాకా వెళ్తుంది అప్రాక్సిమేట్లీ 44% 44%. Fourth option is my final answer for this question. Very good. Next question. P and Q started a business with initial capital. After M months, Q added to his capital, and after 2 more years, P withdraw half of the amount at the end of. Very good. M months, 2 more months, half of his capital. Very good. P and Q started a business. From the start 2M plus 2 years ఉన్నాయిట total 2M plus 2 years very good P invested 16,000 Q invested 128,000 after M months తర్వాత Q adds okay after M months Q adds 5,200 which is 200 add చేస్తే 18,000 after 2 more months అంటే M plus 2 months P withdraw half of his amount అంటే remaining 8,000 at the end of M plus 2 2M plus 2 లో నుంచి M plus 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇంకా రిమైనింగ్ M months ఉంటాయి టోటల్ 2M plus 2 దీనిలో నుంచి ఈ వాల్యూని గనక సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ నుంచి 2M plus 2 minus M minus 2 which is M months ఈ పర్సన్కి ఏమో ఆల్రెడీ M months అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఏమో M plus 2 months వస్తాయి వెరీ గుడ్ దిస్ రేషియో ఈజ్ గివెన్ యాజ్ 4:5 వెరీ గుడ్ 00 00 00 00 getting cancel 4 cancel చేద్దాం 4 times 16 4 2 times 8 ఇంకో 4 ఉన్నట్టుంది 4 10 times 4 5 times 4 32 times 4 45 times very good 10M plus 5M 15M plus 20 upon into 5 is equal to 32 plus 45 which is 77M 77M plus 90 45 2 times very good 77M 15 5 times 75 correct 15 5 times 75 2M is equal to ఇదేమో 100 ఇదేమో 90 అంటే 10 డిఫరెన్స్ M వాల్యూ 5 M is equal to 5 super then what is the value of M plus 2 దీనికి ఇంకో 2 యాడ్ చేస్తే 7 థర్డ్ ఆప్షన్ is my final answer for this question
right? Very good. Next question. ABC started a steady haul business, very good, with investments in the ratio. The period they invested is 6 months, X plus 7.5 months, X minus 3 months. At the end of the business, the respective difference between A and C is the respective difference. Very good. Ante A minus C is equal to 2/3 of difference between amount received by B and A. B minus A. Very good. Very good. X is an integer and less than 8. Super. Which of the following can be possible values? Super. A and B. A, B, C. Right. 15, 12 parts, 14 parts ఇన్వెస్ట్ చేశారు. A, B, C. Their investment time period is 6 months. X plus 7.5 months. X minus 3 months. Very good. Very good. Now 2 cancel చేస్తే 2 3 times, 2 6 times, 2 7 times, 15 3 times, ఇది 45 parts, 6x plus 6 7 times 42, 45 parts, 15 by 2 కదా, 15 3 times, very good. 15 7x minus 21 parts. ఓకే, ఇప్పుడు నాకేం చెప్తున్నారు, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి ఈజ్ అంటే 45 parts minus 7x parts plus 21 parts is equal to 2/3 of respective difference between B and A, which is ఈ రెండిట్లో 6x parts 45 parts 45 parts అవి రెండు క్యాన్సిల్ అయిపోయి 6x parts మిగులుతాయి. రైట్, వెరీ గుడ్. వెరీ గుడ్. 45 minus 7 which is 38 parts. Oh, sorry, x parts ఇది 45 plus 21 which is 66 parts is equal to ఈ మైనస్ ఎక్స్పీని ఇటువైపు తీసుకొని వద్దాం. ఇది వచ్చేసి 3 2 times 4xp plus 7xp 11xp. Very good. pp getting cancelled, 11x is equal to x value 6. X is equal to 6. Super. Super. Very good. X is an integer and less than. So x value 6 అయిపోతాయి. ఇది 45 parts. ఇక్కడ వచ్చేసి 6 6 times 36 plus 45 which is 81 parts. 36 plus 45, right? 81 parts. 7 6 times 42 minus 21, 21 parts. Super. అలా అయితే నన్ను ఏమడుగుతున్నారు, వాట్ కుడ్ బి ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ వచ్చేసి 45 is to 81. Required A to B is in the ratio 5:9 ratio. 5:9 ratio. Correct.
5:9 రేషియో ఎక్కడెక్కడ ఉంది ఇది? ఈ రేషియో ఎంత? 6 4 టైమ్స్, 6 టైమ్స్, ఆర్ ఎల్స్ 12 2 టైమ్స్. ఇక్కడ రేషియో ఫస్ట్ ఆప్షన్ రేషియో ఈజ్ 12:2:3 రేషియో. ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 6 5 టైమ్స్ 30, 6 9 టైమ్స్ 54. కరెక్ట్. 000 క్యాన్సిల్ చేస్తే 6 5 6 టైమ్స్ 5 6 5 టైమ్స్ 6 9 టైమ్స్, రైట్? 6 9 టైమ్స్ 54. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఐదర్ 2 or 4 అని కూడా ఉందిగా, 4 చెక్ చేద్దాం. 4 వచ్చేసి 9:5. 9:5 కాదు, A:B, రైట్? ఎస్, ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ second option is my final answer for this question, right? Very good. B is getting more share అంటే ఈ వాల్యూ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, 45 ప్లస్ 6x కూడా ఉంది ఇక్కడ, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. 2 persons A and B start a business with initial capital, and after 4 months B halves his capital, and after 2 more months C joined with an initial investment. If the difference between A and C, very good, total A B C, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు బిజినెస్ లో. 10 15 18 మాత్రమే రాస్తున్నాను, 000 క్యాన్సిల్ చేసేసా. వెరీ గుడ్. And after 4 months B halves his capital. After 4 months B halves his capital. Very good, 7.5. And after 2 more months అంటే 6 months తర్వాత C joined. Very good. అంటే రిమైనింగ్ 6 months, ఇక్కడ 12 months, ఇక్కడ టోటల్ 8 months, రైట్? 4 క్యాన్సిల్ చేద్దాం. 4 3 టైమ్స్, 4 2 టైమ్స్, ఇక్కడ 2 9 టైమ్స్, ఇక్కడ ఒక 2 3 టైమ్స్. అన్నిట్లో 3 క్యాన్సిల్ చేద్దాం. 3 5 టైమ్స్ 15, 3 2.5 టైమ్స్ 3. వెరీ గుడ్. రేషియో ఈజ్ 10 5 plus 5 10 9 10 10 9. Very good. If the difference between A and total profit A and C is A 10 parts 9 parts, 1 part value 900 అని చెప్తున్నారు. 1 part is 900. Super. The total profit A and B together is how much more than total A and B together? 20 parts 11 parts value ఎంతో మాట్లాడమంటుంది, right? 11 9 times 99 పక్కన 00. Second option is my final answer for this question. Very good, very good. Next question. ABC enter into a partnership business. B invested 40% more than A and C invested 50% more than B. Very good. After 6 months, A left the business, B withdrew 50%, B left the business after 3 more months, whereas C decreased his investment. At the end of the year, profit share of C minus B is, what is the profit share of B? Very good. ముగ్గురు persons ఉన్నారు. B invested 40% more than A. B invested, A to B is in the ratio 5:7. 40% more అంటే 2/5. 5 parts ఒకళ్ళ పర్సన్ అయితే దానికి 2 extra, 7 parts. Very good. C invested 50% more than B. B to C is in the ratio 2:3. A, B, C ముగ్గురిని రాస్తే A, B, C. Joining of 2 ratios. ఇక్కడ 2 times 10, 14, 21, 3 7 times. ఈ రేషియోని 2తో మల్టిప్లై చేస్తారు, ఈ రేషియోని 7తో మల్టిప్లై చేస్తారు. వెరీ గుడ్. ఆఫ్టర్ 6 months A left the business. వెరీ గుడ్.
B withdraw 50% of his investment. 7. B left the business after 3 more months. అంటే ఇక్కడికి 9 months అయిపోయినాయి. Whereas C decreased 33 1/3, which is 1/3 అంటే 14. At the end of the year అని మాట్లాడుతున్నారు కాబట్టి into 3. 3 క్యాన్సిల్ చేస్తే 3 2 times, 3 2 times, 3e 3e 3 3 times. Very good. 20, 35, 63 plus 14, 77. Very good. C minus B, profit shares of C minus B. Difference between profit shares of C minus B and A. First of all, C minus B is equal to 77 minus 35, which is 42. A 20. So difference is 12 parts. Difference is 22 parts. Difference is 22 parts. 22 parts is given as 990. Very good. What is the share of profit share of B? 35 parts. Okay, 22 parts 990 అయితే 22 parts 990 అయితే నన్ను అడిగింది 35 parts. Very good. 11 2 times, 11 9 times, 90 కాబట్టి 45 వస్తుంది. Very good. So 35 into 45, 40 plus 5, 40 minus 5, 40 square minus 5 square, 1600 minus 25, 1575. Very good. 1575. Fifth option is my final answer for this question. Super. Very good. Very good. Next question. Ratio of investments of A and B and the ratio of C and D in the same business. Total investment made by A and B. If the profit share, find the difference between A and D. Very good. Very good. A to B is in the ratio 3:4. Super. అలాగే C to D is in the ratio 3:4. Super. ఇవి 7A parts, 7B parts. Total investment of A and B. 7A is 30% less అంటే 70% of C and D together. 7B. A to B is in the ratio 7/10. 7 7 getting cancelled. Right? 7/10. అంటే A, B, C, D if investments are in the ratio. A plus లో 7, 3 7 times 21, 4 7 times 28. B plus లో 10, 30, 40. Very good. So these are the ratios. Right? ఇప్పుడు నా టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. టోటల్ రేషియో పార్ట్స్ 30 40 70 70 40 110 119. 119's value 11900. 11900. అలా అయితే డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి 21 40 19 parts 1900. First option is my final answer for this question. Very good. Next. PQR enter into a business partnership. The investment of Q is 16 2/3 more than P.
and the investment of R is more than P. P and Q each invested for 10 months or invested for 5 months. The difference between the investment of Q and R, if after 10 months the total profit 68% of, then find the share of. Very good. PQR ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఓకే, the investment of Q is 16/2/3. 16/2/3 అంటే 1/6. ఇక్కడ 6 అయితే ఇది 7 అట. వెరీ గుడ్. And the investment of R is 1/3 more than 1/3 అంటే 2, 8. Very good. P and Q each invested for 10 months. 10, 10, 5. 10, 10, 5 అంటే 2, 2, 1. 2 క్యాన్సిల్ చేస్తే 4 times. 6, 7, 4. 6:7:4 is the ratio. Very good. Very good. Next. The difference between the investments of Q and R. Q and R, one part value. One part value is 5,000. If after 10 months the total profit is 68%, total profit is 17 parts. 17 సమ్ ఏ అనుకుందాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ 1A, ఇది పార్ట్స్. ఇవి 6A, 7A, 8A. ఇవి పార్ట్స్ P, P, P. 17 parts value is after 10 months కదా, 68% of total investment. 6 plus 7 plus 8, which is 21A. 68% of 21A value 5,000. స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను. టోటల్ ప్రాఫిట్ is equal to 68% of total investment made. Right? Very good. 17 exactly 4 times. 00 getting cancelled. 54 times 200. For 21 అలా అయితే నన్ను అడుగుతుంది ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ Q. 7 parts అడుగుతున్నాను. రైట్, 7 parts is equal to 7 into 5 4 times 200. 21 into 200. 400 రావాలి. యూనిట్ డిజిట్ మస్ట్ బి 00 వచ్చేసి పక్కన 4 రావాలి. కరెక్ట్. 7 1 times 7, 7 2 times 14. 400తో ఎండ్ అవ్వాలి. నాకు ఉన్నవి ఒకటే ఆప్షన్, 29400. రైట్. సో 14 into 21, 14 into 21, 14 into 20, 280 plus 14, 294. 29400. Third option is my final answer for this question. Right? Yes. Next. So here ends the session. Very good. Next topic, next session లో మాట్లాడుకుందాం. మంచి క్వశ్చన్స్ చెప్తున్నానండి. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ వీడియో సెషన్స్ అయితే మాట్లాడదాం. రైట్? డన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ.